పెద్దలకు నమస్కారం, పిల్లలకి శుభం. నేను రాజా. అడోర్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్ 18వ పాఠానికి స్వాగతం. గత కొన్ని పాఠాలుగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 2వ పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. గత 17వ పాఠంలో రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుని దాని ప్రత్యేకత ఏమిటి, అది ఒక సెంటెన్స్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఉదాహరణలతో సహా మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా హూ, విచ్, హూజ్, దట్, వాట్ అనే ప్రొనౌన్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటో కూడా మనం ఉదాహరణలతో సహా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పాఠంలో అవే రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ఉపయోగాన్ని మరింత లోతుగా నేర్చుకుందాం. యాజ్ ఎ జనరల్ రూల్, who is used for persons only. It may refer to a singular or plural noun. అంటే ఒక జనరల్ రూల్ ప్రకారం హూ అనే ప్రొనౌన్ని మనం వ్యక్తులకు మాత్రమే ఉపయోగిస్తాం. ఇది సర్వసాధారణంగా మనం చేసే పని అన్నమాట ఇంగ్లీష్లో. ఇది సింగులర్ నంబర్ని రిఫర్ చేయొచ్చు, ప్లూరల్ నంబర్ను కూడా రిఫర్ చేయొచ్చు. అంటే సింగులర్ నౌన్ని రిఫర్ చేస్తుంది, ప్లూరల్ నౌన్ కూడా రిఫర్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఉదాహరణలు చూడండి, కొన్ని ఇచ్చాను. ద మ్యాన్ హూ ఈజ్ ఆనెస్ట్ ఈజ్ ట్రస్టెడ్. అంటే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే నిజాయితీగా ఉంటాడో అతన్ని అందరూ నమ్ముతారు అని అర్థం. ఇక్కడ హూ అనే దాన్ని మనం సింగులర్ నంబర్లో ఉపయోగించాం, ఎందుకంటే ది మ్యాన్ అనేది నౌన్, ఇది సింగులర్ నంబరే కదా, కాబట్టి ఇక్కడ సింగులర్ ప్రొనౌన్ ఇది. బ్లెస్డ్ ఈజ్ హీ హూ హ్యాస్ ఫౌండ్ హిజ్ వర్క్. అంటే దాని అర్థం, ఎవరికైతే పని దొరుకుతుందో లేక ఉద్యోగం దొరుకుతుందో అతడు అదృష్టవంతుడు అని అర్థం. సో ఇక్కడ హీ అనేది నౌన్, దీనికి బదులుగా రిలేటివ్ ప్రొనౌన్ హూను ఉపయోగించాం. ఇది కూడా సింగులర్ నంబర్లో ఉన్నది. హీ ప్రేయత్ బెస్ట్ హూ లవెత్ బెస్ట్. అంటే దాని అర్థం, ఎవరైతే అందరినీ సమానంగా ప్రేమిస్తాడో, తనకంటే ఎక్కువగా చూస్తాడో అటువంటి వ్యక్తిని అందరూ ఇష్టపడతారు, ఆరాధిస్తారు అని అర్థం. ఇక్కడ ప్రేయత్, లవ్యత్ ఈ రెండు కూడా పొయిటిక్ వర్డ్స్ అన్నమాట. ఈ పొయిటిక్ వర్డ్స్ గురించి మనం ముందు నేర్చుకుందాం. హీ హూ హెజిటేట్స్ ఈజ్ లాస్ట్. అంటే దాని అర్థం, కొంతమంది మంచి మంచి ఆశయాలు కలిగి ఉంటారు, ఏదో సాధించాలని, తను జీవితంలో నిలబడాలని, ఎవరు చేయని పని తను చేసి చూపించాలని గొప్ప గొప్ప ఆశలు ఉంటాయి. కానీ ఆ ఆశయాల్ని ఆచరణలో పెట్టడానికి సందేహిస్తారు, అనుమానిస్తారు. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా, నేను సక్సెస్ కాగలనా, ఇటువంటి అనుమానాలన్నీ వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం చెప్పే సెంటెన్స్ అనమాట ఇది. ఎప్పుడైతే నీకు అనుమానం వస్తుందో అప్పుడే నువ్వు చేయాలనుకున్న పని నువ్వు పోగొట్టుకున్నావు అని అర్థం అనమాట. అంటే అనుమానమే పెనుభూతం అని మన తెలుగులోనే ఒక సామెత ఉంది, తెలుసు కదా. కాబట్టి మనం ఏదైనా సాధించాలి, సక్సెస్ అవ్వాలి పలానా విషయంలో అనుకున్నప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. నెక్స్ట్, దే నెవర్ ఫెయిల్ హూ డై ఇన్ ఏ గ్రేట్ కాజ్. అంటే ఒక గొప్ప కారణం కోసం, గొప్ప విషయం కోసం ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వరు జీవితంలో. అంటే బ్రతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు కూడా వాళ్ళు విజయం సాధించినట్టే. అంటే వారు చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ హూ అనే ప్రొనౌన్ని, రిలేటివ్ ప్రొనౌన్ని ప్లూరల్ ఫామ్లో ఉపయోగించాం. చూడండి, దే అనేది ఇక్కడ నౌన్, దే అంటే ప్లూరలే కదా, వారు అని. కాబట్టి ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని ప్లూరల్ ఫామ్లో ఉపయోగించాం. నెక్స్ట్, దే ఆర్ స్లేవ్స్ హూ డేర్ నాట్. అంటే ఎవరు సాహసం చేయలేరో, ఎవరికి ధైర్య సాహసాలు ఉండవో వారు బానిసలతో సమానం అని అర్థం అనమాట. ఇక్కడ కూడా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని మనం ప్లూరల్ ఫామ్లో ఉపయోగించాం, ఎందుకంటే దే అనేది ప్లూరల్ ఫామ్. ఈ పైన నేర్చుకున్న సెంటెన్స్ అన్నిటిలో కూడా మనం వ్యక్తుల గురించి మాట్లాడాం, పర్సన్స్ గురించి మాట్లాడాం. అయితే హూ అనే రిలేటివ్ ప్రొనౌన్, అదే రిలేటివ్ ప్రొనౌన్ కొన్ని సందర్భాల్లో జంతువులను కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ అదే రాసింది చూడండి, హూ ఈజ్ సమ్టైమ్స్ యూజ్డ్ ఇన్ రెఫరింగ్ టు యానిమల్స్. అంటే యానిమల్స్ని రెఫర్ చేయడానికి హూని కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. ఉదాహరణ చూడండి, ద టైగర్ హూ గాట్ ఇంజ్యూర్డ్ వాజ్ గివెన్ ట్రీట్మెంట్. అంటే ఆ పులి ఎవరికైతే గాయమైందో, ఏ పులికైతే గాయమైందో వైద్యం, ఆ పులికి వైద్యం ఇవ్వబడింది అని అర్థం అనమాట. సో ఇక్కడ హూ అనే దాన్ని మనం యానిమల్స్ కోసం కూడా ఉపయోగించాం.
అంటే టైగర్ని ఒక రకంగా బలానికి గుర్తుగా మనం బలానికి ధైర్యానికి గుర్తుగా మనం చూస్తాం కదా. సో అటువంటి సందర్భాల్లో కూడా టైగర్ని ఒక వ్యక్తిగా మనం భావిస్తాం అనమాట. అటువంటి సందర్భాల్లో కూడా మనం హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు హూజ్ అనే ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. హూజ్ ద పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ హూ ఈజ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ అబౌట్ పర్సన్స్, యానిమల్స్ అండ్ థింగ్స్ వితౌట్ లైఫ్. అంటే హూజ్ అనే ప్రొనౌన్ ఎందులోంచి వచ్చిందంటే హూ అనే ప్రొనౌన్లోంచి వచ్చింది. ఇది హూ అనేది నామినేటివ్ కేసులో ఉంటే హూజ్ అనేది పొసెసివ్ కేసులో ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన కేసుల గురించి నేర్చుకున్నాం నిన్న మొన్నటి వరకు కూడా. ఓకే, ఈ హ్యూజ్ అనే ప్రొనౌన్ని మనం వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చు, జంతువుల గురించి కూడా మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చు. అదే సందర్భంలో ప్రాణము లేని వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. ద ఫాదర్ హూజ్ సన్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఇన్ ద వార్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే దాని అర్థం ఆ తండ్రి, ఏ తండ్రి, ఎవరి కొడుకైతే కుమారుడైతే యుద్ధభూమిలో తన దేశం కోసం ప్రాణత్యాగం చేశాడో అటువంటి కుమారుణ్ణి తలుచుకొని ఆ తండ్రి గర్వపడుతున్నాడు అని అర్థం. ఇక్కడ హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ పొసెసివ్ కేసులో ఉంది. దీన్ని మనం ఎవరికి ఉపయోగించాం? పర్సన్స్కి ఉపయోగించాం. ఓకే, ఇక రెండో ఎగ్జాంపుల్. ద హార్స్ హూజ్ లెగ్ వాజ్ బ్రోకెన్ ఇన్ ద రేస్ వాజ్ టేకెన్ టు హాస్పిటల్. అంటే ఆ గుర్రం, ఏ గుర్రం కాళ్ళు అయితే రేసులో విరిగిందో ఆ గుర్రాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని అర్థం. ఇక్కడ హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే పొసెసివ్ కేసులో ఉందో దాన్ని ఎవరికి ఉపయోగించాం? హార్స్ అంటే యానిమల్కు ఉపయోగించాం. ఓకే, ఇక మూడో ఎగ్జాంపుల్. ద సన్ హూజ్ రేస్ గివ్ లైఫ్ టు ద ఎర్త్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్. అంటే ఆ సూర్యుడు, ఏ సూర్యుడు, ఎవరి కిరణాలు అయితే భూమికి, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి ప్రాణదానం చేస్తున్నాయో అటువంటి సూర్యుడిని మనం దేవుడిగా పూజిస్తాము అని అర్థం. హైందవ ధర్మం ప్రకారం సూర్యుడిని భగవానుడిగా పూజిస్తాం. కానీ అన్ని దేశాల వాళ్ళు అలా చూడరు కదా, కేవలం ఒక గ్రహంగానే చూస్తారు. అటువంటి సందర్భంలో దీన్ని ప్రాణం లేనిదిగా భావించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏ సందర్భంలో ఉపయోగించాం హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని? ప్రాణం లేని ఒక గ్రహం లేక వస్తువు కింద మనం భావించి దానికి హూజ్ అనేది ఉపయోగించాం. కాబట్టి మూడు సందర్భాలలో కూడా, అంటే వ్యక్తుల విషయంలోనూ, యానిమల్స్ విషయంలోనూ, అలాగే ప్రాణం లేని వస్తువుల విషయంలో కూడా హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్, ఏ ప్రొనౌన్ అయితే పొసెసివ్ కేసులో ఉంటుందో దాన్ని మనము ఉపయోగించవచ్చు అని ఇక్కడ మనం స్పష్టంగా నేర్చుకున్నాం. ఇప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాట్ ఓన్లీ థింగ్స్ వితౌట్ లైఫ్ బట్ ఆల్సో ఫర్ యానిమల్స్, రెఫరింగ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్. అంటే విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని కేవలం ప్రాణం లేని వస్తువులకు మాత్రమే కాదు, ప్రాణమున్న జంతువులకు కూడా ఉపయోగించవచ్చు. అటువంటి సందర్భంలో ఈ జంతువుల్ని సూచించే నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగులర్లోనూ ఉండొచ్చు, ప్లూరల్ నెంబర్లో కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ద మూమెంట్ విచ్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే ఒక్క క్షణాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే ఆ క్షణం ఎప్పటికీ నువ్వు తిరిగి పొందలేవు, అది ఎప్పటికీ పోయినట్టే. అంటే సమయం చాలా విలువైనది అని చెప్పడం కోసం ఈ సెంటెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని మనం ప్రాణం లేని ఒక విషయం గురించి మాట్లాడటం, సమయం గురించి మాట్లాడటం కోసం ఉపయోగించాం. సెకండ్ ఎగ్జాంపుల్, ద బుక్స్ విచ్ హెల్ప్ యూ మోస్ట్ ఆర్ దోస్ విచ్ మేక్ యూ థింక్ మోస్ట్. అంటే ఏ పుస్తకాలు నీకు అత్యంత అమూల్యమైనవి అంటే ఏ పుస్తకాలు చదవటం ద్వారా అయితే నీ ఆలోచన శక్తిని పెంచుతాయో అటువంటి పుస్తకాలే నీకు అన్ని పుస్తకాల కంటే కూడా అమూల్యమైనవి అని అర్థం అనమాట. ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని పుస్తకాలు అంటే ప్రాణం లేని పుస్తకాలకి మనము ఉపయోగించాం. ఇక్కడ 2 సార్లు విచ్ అనేది వచ్చింది, చూసారు కదా ఇది. ఇక మూడవ ఎగ్జాంపుల్, ద హార్స్ విచ్ ఐ రీసెంట్లీ బాట్ ఈజ్ అన్ అరబ్. అంటే
ఆ గుర్రము, ఏ గుర్రానైతే నేను ఇటీవలే కొన్నానో ఆ గుర్రము ఒక అరబ్ దేశానికి చెందిన ప్రశస్తమైన గుర్రము అని అర్థం. ఈ సందర్భంలో మనం ప్రాణమున్న యానిమల్ గురించి కూడా మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించాం. పైన రెండు చెప్పిన ఉదాహరణలో ప్రాణం లేని వాటిని సూచిస్తూ ఉంటే, ఈ మూడో ఉదాహరణ ప్రాణం ఉన్న యానిమల్ని సూచిస్తూ ఉంది. కాబట్టి విచ్ అనే దాన్ని మనం ప్రాణం లేని వాటికి అలాగే ప్రాణం ఉన్న యానిమల్స్కి కూడా ఉపయోగిస్తాం. అయితే అక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, విచ్ అనే దాన్ని మనం మనుషులకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఎందుకనంటే విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్కి తెలుగులో అర్థం ఎవరు అని అర్థం రాదు, ఏది దేనిని అని అర్థాలు వస్తాయి. కాబట్టి ఏది దేనిని అన్న అర్థాలని మనం మనుషులకు ఉపయోగించం కదా, కాబట్టి విచ్ అనే ప్రొనౌన్ని మనుషులకి ఉపయోగించకూడదు. ఇప్పుడు విచ్ గురించి మరొక విషయం నేర్చుకుందాం. విచ్ మే ఆల్సో రిఫర్ టు ఏ సెంటెన్స్. అంటే విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఒక సెంటెన్స్ రిఫర్ చేయడానికి ఉపయోగించవచ్చు. అంటే ఒక వాక్యాన్ని రిఫర్ చేయటం కోసం, ఒక భావాన్ని రిఫర్ చేయటం కోసం ఉపయోగించవచ్చు. అది ఎలాగో ఇక్కడ ఉదాహరణలో చూద్దాం. హీ సేస్ హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే దాని అర్థం అతడు ఎప్పుడు చెబుతూ ఉంటాడు, నాకు అన్ని విషయాలు తెలుసు అని. విచ్ ఈజ్ ఏ సిల్లీ పాయింట్. నిజానికి అదొక పెద్ద సిల్లీ పాయింట్ అనమాట, పెద్ద జోకు. ఎందుకంటే వాడికి అసలు ఏమీ తెలియదు అని చెప్పే సందర్భంలో మనం ఈ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని అతడు చెప్పిన విషయాన్ని రిఫర్ చేయటం కోసం ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైంది కదా. ఒమిషన్ ఆఫ్ ది రిలేటివ్ ప్రొనౌన్ అంటే దాని అర్థం కొన్ని వాక్యాలు మనం రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించక్కర్లేదు, దాన్ని ఒమిట్ చేయొచ్చు, అంటే తీసేయచ్చు. తీసేసినా కూడా ఆ సెంటెన్స్ అర్థంలో ఎటువంటి మార్పు రాదు. అయితే ఏ సందర్భంలో ఈ రిలేటివ్ ప్రొనౌన్ని తీసివేయచ్చు లేక ఉపయోగించక్కర్లేదు ఇక్కడ చూద్దాం. ఏ రిలేటివ్ ప్రొనౌన్ కెన్ బి ఒమిటెడ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద అక్యూజేటివ్ కేస్. అంటే ఒక సెంటెన్స్లో ఎప్పుడైతే ఒక రిలేటివ్ ప్రొనౌన్ అక్యూజేటివ్ కేసులో ఉంటుందో లేక అబ్జెక్టివ్ కేసులో ఉంటుందో అప్పుడు ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించక్కర్లేదు. ఉపయోగించకపోయినా కూడా సెంటెన్స్ అర్థం వస్తుంది అని అర్థం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యూ అండ్ షార్ట్ వర్ ద పూజాస్ దట్ వీ పెర్ఫార్మ్డ్. ఇక్కడ దట్ అనే దాన్ని బ్రాకెట్లో పెట్టాను, దీన్ని చదవక్కర్లేదు. చదవకుండానే ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఫ్యూ అండ్ షార్ట్ వర్ ద పూజాస్ వీ పెర్ఫార్మ్డ్. అంటే మేము పెర్ఫార్మ్ చేసిన పూజలు చాలా తక్కువ, చిన్నగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న పూజలు చేసాం, పెద్ద భారీగా ఏమీ చేయలేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ పూజాస్ అనేది నౌన్ కదా, ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ దట్ని ఇక్కడ ఉపయోగించకపోయినా అర్థం వచ్చింది. ఎందుకనంటే ఈ పూజాస్ దట్ అనే ప్రొనౌన్ పూజాస్కి అక్యూజేటివ్ కేసులో ఉంది, అంటే అబ్జెక్టివ్ కేసులో ఉందన్నమాట. అది ఎలాగా చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. వీ పెర్ఫార్మ్డ్ ద పూజాస్. చూసాం కదా, ఇది వీ పెర్ఫార్మ్డ్ ద పూజాస్. వీ అనేది సబ్జెక్ట్ అయింది, పెర్ఫార్మ్డ్ అనేది వెర్బ్ అయింది, ద పూజాస్ అనేది అబ్జెక్ట్ అయింది. కాబట్టి ఈ దట్ అనేది దేనికి రిఫరెన్స్ ఇస్తుంది అంటే పూజాస్ అనేది అబ్జెక్ట్ కదా, అంటే అక్యూజేటివ్ కేసులో ఉందన్నమాట. దట్ అనేది అక్యూజేటివ్ కేసులో ఉంది. అటువంటి సందర్భంలో దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించకపోయినా సెంటెన్స్లో అర్థం వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, మెన్ మస్ట్ రీప్ ద థింగ్స్ దే సో. అంటే దాని అర్థం మనుషులు ఏ విత్తనాన్ని అయితే విత్తుతారో ఆ పంటనే కొయ్యాల్సి వస్తుంది అని అర్థం. అంటే దీన్ని జీవితంలో అన్వయించుకుంటే జీవితంలో మనుషులు ఏ పనులైతే చేస్తారో వాటికి తగిన ఫలితాలు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది అని అర్థం అనమాట. ఈ సందర్భంలో మనం దట్ అనే దాన్ని ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించకపోయినా మీనింగ్ వస్తుంది. మెన్ మస్ట్ రీప్ ద థింగ్స్ దే సో. అంటే ఏదైతే మనం విత్తుతామో లేక ఏ పని అయితే మనం చేస్తామో ఆ ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొంది తీరాలి అని అర్థం అనమాట. కాబట్టి దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ థింగ్స్ అనే అబ్జెక్టివ్ని రిఫర్ చేస్తుంది. కాబట్టి ఇది అక్యూజేటివ్ కేస్ లేదా అబ్జెక్టివ్ కేసులో ఉన్న రిలేటివ్ ప్రొనౌన్. థర్డ్ ఎగ్జాంపుల్, ఏ కంటెంటెడ్ మైండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏ మ్యాన్ కెన్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్. అంటే ఎవరి మనసు అయితే సంతృప్తికరంగా ఉంటుందో
అంటే ఎవరైతే ఉన్నదానితో సర్దుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తాడో ఆ వ్యక్తి చాలా గొప్ప వరం కలిగిన వాడు అని అర్థం. ఎందుకనంటే మీకు తెలుసు, మనందరికీ తెలుసు, జీవితంలో ఏవేవో సాధించాలి, ఏవో చేయాలి అని కోరుకుంటాం, ఎన్నెన్నో చేస్తాం, సాధిస్తాం కూడా. అయినా కూడా మనకు సంతృప్తి అనేది రాదు. 100 రూపాయలు మన చేతిలో జేబులో ఉంటే 1000 సంపాదించాలనుకుంటాం. 1000 సంపాదిస్తే మళ్ళీ 1,00,000, ఇలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి కానీ తృప్తి అనేది మనకు ఉండదు. కాబట్టి ఆ తృప్తి లేని వాడికి బ్లెస్సింగ్ అనేది ఉండదు. అంటే జీవితంలో అతడు దీవించబడిన వాడు కాదు అని అర్థం అనమాట. ఎందుకంటే అతడు తృప్తి లేదు. కానీ ఎవరికైతే తృప్తి ఉంటుందో జీవితంలో వారు అదృష్టవంతులు, వారు దీవించబడిన వారు అని అర్థం అనమాట. ఇక్కడ ఇటువంటి సందర్భంలో కూడా మనం దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించలేదు, ఎందుకంటే ఇది అక్యూజేటివ్ కేసులో ఉంది. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్లో కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేస్తారో ఈ డెఫినేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. ద ప్రొనౌన్స్ హూ, విచ్ అండ్ వాట్ added with so, ever or so ever are called compound relative pronouns. అంటే who, which, what అనే ప్రొనౌన్స్కి సో కానీ ఎవర్ కానీ సో ఎవర్ కానీ చేర్చడం ద్వారా వాటిని కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్గా మార్చవచ్చు. ఇక్కడ ఉదాహరణ చూడండి. హూ సో అంటే ఎవరైతే ఏమిటి అని అర్థం వస్తుంది. హూ ఎవర్ ఎవరైనా సరే అని అర్థం వస్తుంది. హూ సో ఎవరేమైనప్పటికీ కూడా అంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే అని అర్థాలు వస్తాయి. విచ్ ఎవర్ దేన్నైనా సరే, వాట్ ఎవర్ ఏదైనా సరే, వాట్ సో ఎవర్ ఏదైనప్పటికీ కూడా అని అర్థాలు వస్తాయి అన్నమాట. ఈ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఇక్కడ కొన్ని ప్రోవెర్బ్స్లో ఉపయోగించి మీకు ఉదాహరణగా ఇచ్చాను చూడండి. హూ సో ఎవర్ అంటే ఎనీ అండ్ ఎవ్రీ పర్సన్, హూ ఎవర్ ఇట్ మే బి అంటే ఎవరైనా సరే, ఎగ్జాల్టెత్ హిమ్సెల్ఫ్ షల్ బి అబేస్డ్ అంటే ఎవరైనా సరే గర్వంతో నేనే గొప్పవాడిని విర్రవీగుతాడో అటువంటి వాడు చివరికి పాతాళానికి వెళ్ళిపోతాడు. అంటే పాతాళానికి తక్కువ స్థాయికి వెళ్ళిపోతాడు అని అర్థం అనమాట. ఇక్కడ హూ సో ఎవర్ అనేది కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. రెండో ఎగ్జాంపుల్, హూ సో డిగ్గెత్ ఎ పిట్ షల్ ఫాల్ దేరెన్ అంటే ఎవరు తవ్వుకున్న గోతుల్లో వారే పడతారు అని అర్థం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉపయోగపడే అమూల్యమైన సామెతలు. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి. హూ సో అనేది ఇక్కడ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. థర్డ్ ఎగ్జాంపుల్, వాట్ సో ఎవర్ థై హ్యాండ్ ఫైండెత్ టు డూ ఇట్ విత్ థై మైట్. ఇక్కడ థై అనే మాట ఉపయోగించారు కదా, మీకు కొంచెం క్రొత్తగా అనిపించవచ్చు తెలియని వారికి. ఈ థై అనేది ఒక ప్రొనౌన్ అన్నమాట. ఇది దేనికి సమానం? యువర్ అనే ప్రొనౌన్కి సమానం. ఇది పొయిటిక్గా వాడేది. పోయిట్స్, ఇంగ్లీష్లో పోయిట్స్ లేక కవులు, తెలుగు కవులు కూడా వీటిని పొయిటిక్గా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే వాట్స్ ఎవర్ థై హ్యాండ్ ఫైండెత్ టు డూ అంటే నీ చేతికి ఏ పని దొరికినా సరే, నువ్వు చేయగలిగిన ఏ పని కూడా చిన్నదో పెద్దదని ఆలోచించుకో. ఏ పని దొరికినా కూడా నీ జీవితంలో నువ్వు జీవించడం కోసం డూ ఇట్ విత్ థై మైట్ అంటే నీ శక్తి సామర్థ్యాల వంచన లేకుండా ఆ పని చెయ్యి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, జీవితంలో అభివృద్ధి చెందుతావు అని అర్థం అనమాట. ఇక్కడ వాట్స్ ఎవర్ అనేది కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఎవర్ యు చూస్ విల్ షూట్ యూ అంటే నువ్వు నీ జీవితంలో ఏదైనా సాధించాలని దేన్ని ఎంచుకున్నా కూడా అంటే నీకు ఏది ఇష్టమో దాన్ని ఎంచుకుంటే అది నీకు ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. నీకు ఇష్టం కాబట్టి నువ్వు అది చేయగలుగుతావు. ఇష్టం లేకపోతే నువ్వు చేయగలిగిన వాటిని కూడా నువ్వు చేయలేవు. కాబట్టి ఏదైతే నువ్వు ఎంచుకుంటావో చేయాలని అది నీకు ఖచ్చితంగా సూటబుల్గా ఉంటుంది, సరిపోతుంది ఆ పని నీకు. కాబట్టి విజయవంతంగా ముందుకు వెళ్ళవచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ విచ్ ఎవర్ అనేది కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూ ఎవర్ ఎనీ పర్సన్, హూ అంటే ఎవరైనా సరే, కమ్స్ ఈజ్ వెల్కమ్ ఎవరైనా సరే వారందరికీ స్వాగతం, వారికి మా స్వాగతం అని అర్థం అనమాట ఇక్కడ. నెక్స్ట్, ఐ విల్ టేక్ విత్ మీ హూమ్ సో ఎవర్ యు చూస్ అంటే
నువ్వు ఎవరిని కోరుకుంటే వారిని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎవరైనా సరే పర్వాలేదు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ హూమ్ సో ఎవరినైనా సరే అనే అర్థంలో కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్ని ఈ సెంటెన్స్లో ఉపయోగించాం. ఇప్పటి వరకు మనం రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి చాలా లోతుగా, కూలంకషంగా, ఉదాహరణలతో సహా చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఇక్కడితో ఈ పాఠాన్ని ఆపుతున్నాను. ఇక వచ్చే పాఠంలో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకోవటం ప్రారంభిద్దాం. అప్పటి వరకు పెద్దలకు నమస్కారం, పిల్లలకి శుభం. జై హింద్.